షమాపూర్ అనే గ్రామంలో హీరా అనే ఒక యువకుడు ఉండేవాడు. హీరా తండ్రి సేఠ్ బన్సీలాల్ అనే వ్యాపారి దగ్గర పనిచేసేవాడు. హీరా తండ్రి బన్సీలాల్తో, బాబుగారు, ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండట్లేదు. నా స్థానంలో మా అబ్బాయిని మీరు పనిలో పెట్టుకోండి. చాలా కష్టపడి పనిచేస్తాడు. అలాగే, రేపటి నుంచి అతన్ని పనిలోకి పంపించు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఒకవేళ అతను పని సరిగా చేయలేదనుకో, పనిలోంచి తీసేస్తాను. బన్సీలాల్ కొడుకు ఢిల్లీలో చదువుకుంటూ ఉంటాడు. అతని ఇద్దరు కూతుర్లైన పాయల్ ఇంకా కాజల్ ఇంట్లోనే ఉండేవారు. ఏ కాజల్, ఇక లేవే. దున్నపోతులాగా ఎలా పడుకుందో చూడు. నాన్న షాప్కి వెళ్తున్నారు. ఈరోజు పనివాడు రాలేదు. కాస్త నాన్నకి టీ పెట్టివ్వు. నీ చేతులకు గోరింటాకు పెట్టుకున్నావా ఏంటి? నువ్వే టీ పెట్టి ఇవ్వలేవా? నిన్న నేను పెట్టించాను కదా, అందుకనే ఇవాళ నీ వంతు. అప్పుడే హీరా అక్కడికి చేరుకుంటాడు. మీరిద్దరూ ఆ విధంగా గొడవ పడకండి. నేను టీ పెట్టిస్తాను. ఎవరు నువ్వు? నా పేరు హీరా. మీ నాన్నగారు నన్ను ఇక్కడికి పంపించారు. అమ్మాయిలు, ఇతను మన దగ్గర పనిచేసే పాత నౌకరు కొడుకు. ఈ రోజు నుంచి ఇక్కడ మన దుకాణంలో నువ్వు పని చేస్తాడు. హీరా, నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా. తర్వాత మనం దుకాణానికి వెళ్దాం. బన్సీలాల్కి ఆ ఊర్లో చాలా పెద్ద స్వీట్ షాప్ ఉంది. బన్సీలాల్ ఇంట్లో ఉన్నంతవరకు హీరా ఇంట్లో పని చేసేవాడు. బన్సీలాల్ దుకాణానికి వెళ్లినప్పుడు హీరా అతనితో పాటు దుకాణంలో పనిచేసేవాడు. హీరా, ఆ తురుముపేట తీసుకొచ్చి ఆలు క్యారెట్ని దానిమీద పెట్టి బాగా తురుము. హీరా ఎంతో కష్టపడి ఆలు క్యారెట్ని ఎక్కువ మొత్తంలో బాగా తురిమేవాడు. చాలా బాగా చేశావు హీరా. నువ్వు మీ నాన్న కన్నా రెండింతల క్యారెట్ని ఆ పీట మీద తురిమావు. మీ నాన్న చెప్పింది కరెక్టే. నువ్వు చాలా బాగా కష్టపడి పనిచేస్తావు. బన్సీలాల్ ప్రతిరోజు 2 గంటలకు లంచ్ బాక్స్ తీసుకురావడానికి హీరాని ఇంటికి పంపేవాడు. పాయల్, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసివ్వు. నేను పప్పు వండుతాను. నువ్వే కట్ చేసుకో. నిన్న నేనే వంట చేశాను కదా, మర్చిపోయావా? నిన్న ఉల్లిపాయలు కోసివ్వమని అడిగితే నువ్వు కోసివ్వలేదు కదా. ఇప్పుడు నేను కూడా పచ్చిమిరపకాయలు కోసివ్వను. నేను పచ్చిమిరపకాయలు కోసిస్తాను. అప్పటి నుండి హీరా ప్రతిరోజు పాయల్కి వంట చేయడంలో సహాయం చేసేవాడు. ఆ విధంగా ఇద్దరు మంచి స్నేహితులవుతారు. హీరా, నువ్వింత పాత మాసిపోయిన బట్టలు ఎందుకు వేసుకుంటావు? ఉండు, నేనిప్పుడే నీకు కొత్త బట్టలు తెచ్చిస్తాను. పాయల్ తన తండ్రి ప్యాంటు షర్టు తీసుకొచ్చి హీరాకి ఇస్తూ ఇలా అంటుంది. తీసుకో, వెళ్ళి వేసుకున్రా. హీరా బన్సీలాల్ బట్టలు వేసుకోగానే చాలా అందంగా కనిపిస్తాడు. సూపర్గా ఉన్నావు. నువ్వీ బట్టల్లో అచ్చం రాజకుమారుడిలా కనిపిస్తున్నావు తెలుసా? సరిగ్గా అదే సమయంలో ఏదో పని మీద బన్సీలాల్ ఇంటికి వస్తాడు. అక్కడ తన బట్టలు వేసుకున్న హీరాని చూస్తాడు. అది చూసిన బన్సీలాల్కి చాలా కోపం వస్తుంది. నౌకరు కొడుకువి, నీకెంత ధైర్యం? నువ్వు నా బట్టలు వేసుకుంటావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తే నీ కాళ్ళు విరగ్గొడతాను. నన్ను క్షమించండి. నన్ను పనిలో నుంచి తీసేయకండి. మా నాన్నగారి ఆరోగ్యం కూడా బాలేదు. అదంతా నాకు తెలియదు. నిన్నిప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను. అతన్ని పనిలో నుండి తీసేయకండి నాన్నా. నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళిపో. ఇంకా ఇక్కడే నిలబడి మా ముఖాలు ఎందుకు చూస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు రావాల్సిన ఈ నెల జీతమైనా ఇవ్వండి. ఇంకా నీకు జీతం గీతమేమీ లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. హీరా ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాజల్ తన గదిలో కిటికీలో నుండి అతన్ని చూస్తూ ఉంటుంది. హీరా తండ్రి జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. చికిత్స చేయడానికి హీరా దగ్గర డబ్బులుండవు. హీరా నది ఒడ్డుకు వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. అనుకోకుండా హీరా కాళ్లకి ఏదో తగులుతుంది. హీరా అక్కడ ఉన్న మట్టిని తవ్వి చూస్తే అతనికి భూమి లోపల ఒక తురిమే పీట కనిపిస్తుంది. బహుశా ఈ తురిమేపేట నదిలో కొట్టుకుని వచ్చి ఉంటుంది. ఒకవేళ నేను ఈ టైంలో దుకాణంలో ఉండుంటే క్యారెట్ తురుముతూ ఉండేవాణ్ణి. హీరా పక్కనే ఉన్న ఒక పొలంలో నుండి ఒక క్యారెట్ని తీసుకొచ్చి ఆ క్యారెట్ని పీట మీద తురవడం మొదలుపెడతాడు. హీరా కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. ఆ పీట మీద తురిమిన క్యారెట్ బంగారంగా మారిపోతుంది. వెంటనే హీరా ఆ పీటని తీసుకుని ఇంటికి పరుగు పెడతాడు. అదేంటి హీరా, ఈరోజు ఇంత తొందరగా ఇంటికి వచ్చావేంటి? హీరా తన తండ్రి ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే అల్మరాలో నుండి ఆలుగడ్డల్ని తీసుకుని ఆ మాయాపీట మీద తురిమి చూపిస్తాడు. మాయాపీటలో తురిమిన ఆలుగడ్డ కూడా బంగారంగా మారిపోతుంది. జరిగిందంతా హీరా తన తండ్రికి వివరిస్తాడు. ఈ పీటకి ఏవో మహిమలున్నాయనుకుంటా. హీరా కొంత బంగారం అమ్మి బన్సీలాల్ దుకాణం పక్కనే ఒక పెద్ద స్వీట్ షాప్ని ఓపెన్ చేస్తాడు. అది చూసిన బన్సీలాల్ ఆశ్చర్యపోతాడు. తను పనిలో నుంచి తీసేసిన ఒక బీదవాడు హఠాత్తుగా ఇంత పెద్ద స్వీట్ షాప్ని ఎలా పెట్టాడా అని. హరియా, ఒకసారి వెళ్ళి కనుక్కో, హీరా అంత పెద్ద స్వీట్ షాప్ ఎలా ఓపెన్ చేశాడో. హరియా ఊర్లోకి వెళ్లి అందర్నీ హీరా గురించి అడుగుతాడు. ఊర్లోని బంగార వ్యాపారి ద్వారా
అతనికి మొత్తం విషయం తెలుస్తుంది. హరియా బన్సీలాల్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. బన్సీలాల్ చాలా స్వార్థపరుడు. అతనిలా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆ మాయాపీఠని నేను ఎలాగైనా సొంతం చేసుకున్నానంటే జీవితాంతం నేను అలాగే నా కొడుకు ఏ పని చేయకుండా హాయిగా బతికేయచ్చు. ఆ రాత్రి బన్సీలాల్ హీరా ఇంటికి వెళ్లి అతనితో ఇలా అంటాడు. చూడు బాబూ, ఆ రోజు నేను కోపంలో నిన్ను చాలా మాట్లాడినాను. ఏమీ పట్టించుకోకు. నీకు నా కూతురు కాజల్తో పెళ్లి జరిపిస్తాను. కానీ ఒక్క షరతు మీద, నువ్వు నీ దగ్గరున్న మాయా తురుమే పీటని నాకివ్వాల్సి ఉంటుంది. హీరాకి కాజల్ అంటే చాలా ఇష్టం. అందుకే అతను బన్సీలాల్ పెట్టిన షరతుకి ఒప్పుకుంటాడు. హీరాతో కాజల్ పెళ్లి జరిగిపోతుంది. తర్వాత హీరా తన దగ్గరున్న మాయా తురుమే పీటని బన్సీలాల్కి ఇస్తాడు. సాధించాను. నేను దీన్ని సాధించాను. హరియా, 2 క్యారెట్లు తీసుకొచ్చి దీని మీద తురుము. హరియా క్యారెట్ని తెచ్చి ఆ పీట మీద తురుముతాడు. కాని క్యారెట్ బంగారంగా మారదు. పైగా బన్సీలాల్ తలపై ఒక రాయి పడుతుంది. ఏంటిలా జరిగింది? మాయాపీట మీద తురిమిన క్యారెట్ బంగారంగా ఎందుకు మారలేదు? ఇంకా ఈ రాయితో నా తల మీద ఎవరు కొట్టారు? నువ్వు మళ్ళీ తురిమి చూడు. హరియా మళ్లీ మాయాపీట మీద క్యారెట్ని తురుముతాడు. అయితే ఈసారి కూడా క్యారెట్ బంగారంగా మారదు. బన్సీలాల్ తల మీద చాలా రాళ్లు పడతాయి. హరియా క్యారెట్ను తురుముతూనే ఉంటాడు. చూస్తూ ఉండగానే బన్సీలాల్ దుకాణం మొత్తం రాళ్లతో నిండిపోతుంది. ఎవరైనా వచ్చి మమ్మల్ని బయటకు తీయండి ప్లీజ్. నేను ఒక మాయా తురిమే పీటని. కష్టాలలో ఉన్న వాళ్లకు మాత్రమే సహాయం చేస్తాను. స్వార్థపరులను శిక్షిస్తాను. అందరూ అంటారు బంగారంలో ఏదో మాయ ఉందని. అది కొందరి జీవితాలను బాగుచేస్తే మరికొందరి జీవితాలను పాడు చేస్తుంది. రండి, ఈరోజు మనం ఈ మాటలను నిజమని నిరూపించే ఒక కథను చెప్పుకుందాం. ఒక గ్రామంలో బబ్లీ అనే పేరుగల అమ్మాయి విధవరాలైన తన తల్లితో కలిసి నివసిస్తుండేది. తన భర్త హఠాత్తుగా చనిపోవడం వల్ల బబ్లీ వాళ్ల అమ్మ బబ్లీని తీసుకుని తన సోదరుడైన అమన్ సింగ్ ఇంటికి వెళ్లిపోతుంది. ఇదిగో బబ్లీ, ఈ 4 బట్టలు కూడా తొందరగా ఉతికేసి తర్వాత అన్నం తిను. అత్తయ్య, నేనిప్పటికే 10 జతల బట్టలు ఉతికేశాను. మళ్ళీ మీరు ఇన్ని బట్టలు తీసుకొచ్చారు. నా చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి. ఓహోహోహో, అన్నం తింటుంటే మాత్రం కడుపు నొప్పి రాదు, బట్టలు ఉతుకుతుంటే మాత్రం చేతులు నొప్పి పెడుతున్నాయా? అమ్మ కూతుళ్ళిద్దరికీ ఫ్రీగా వచ్చి తిండి మాత్రమే కావాలి. తినడానికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నట్లు. ఏమైంది వదినా? మీరెప్పుడూ నా కూతుర్ని ఎందుకు తిడుతూ ఉంటారు? పద బబ్లీ, ముందు అన్నం తిందుగాని. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. మిగిలిన బట్టలు సాయంత్రం ఉతుకుతూగాని. అత్తయ్య రక్తం కోపంతో ఉడికిపోతుంది. ఆమెకి బబ్లీ, ఆమె తల్లి ఇద్దర్నీ ఒక భారంగా భావించేది. ఏదో రకంగా వాళ్ళిద్దర్నీ వదిలించుకోవాలనుకుంది. సాయంత్రం బబ్లీ వంట చేశాక ముఖం కడుక్కునేందుకు వెళ్లగానే అత్తయ్య నక్కి నక్కి కిచెన్లోకి దూరుతుంది. కూరలో కారం ఎక్కువగా వేస్తుంది. కాసేపయ్యాక బబ్లీ మామయ్య, అతని కొడుకు డ్యూటీ నుండి వచ్చి భోజనం చేస్తుంటారు. ఈ వంట ఎవరు చేశారు ఈరోజు? ఎవరైనా ఇంత ఎక్కువ కారం వేసుకుంటారా కూరల్లో? నీ కోడలు చేసిన వంటది. ఈ రోజు నేను కొన్ని బట్టలు ఉతకమని చెప్పాను తనకంతే. మీ చెల్లెలు నా మీద అంత ఎత్తుకు లేచింది. నన్ను తినేస్తుందేమోనని భయపడ్డాను. ఈ రోజు వంటలో ఎక్కువ కారం వేసింది. ఏమో రేపింకా ఏమేం వేస్తుందో ఏమో. నా మాట విని ఇద్దర్నీ ఇంట్లోంచి పంపించేయండి. మన తల మీద నుండి ఈ బరువు పోతుంది. బబ్లీ మామయ్య తన భార్య చెప్పిన మాయ మాటల్లో పడిపోతాడు. మీ ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మాకు చాలా ఖర్చులు పెరిగిపోయాయి. ఇంకా మీ ఖర్చులు మేం భరించలేము. కానీ మేము ఎక్కడికని వెళ్తామన్నయ్యా? ఎక్కడికైనా వెళ్ళండి, నాకు అవసరం లేదు. కానీ ఇక్కడి నుండి మాత్రం వెళ్ళిపోండి. ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది. అమ్మ ఇచ్చిన కత్తి, ఈ పాత ఇల్లు. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎలా అంటున్నావన్నయ్యా? ఇదిగో అమ్మిచ్చిన పాత కత్తి, తీసుకువెళ్ళు. మేము దీన్ని ఎలాగూ వాడడం లేదు. ఈ పాత జ్ఞాపకాలతోనే జీవితం గడిపేయండి. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. బబ్లీ అలాగే ఆమె తల్లి బట్టల మూట తీసుకొని అదే రాత్రి మీర్పూర్ గ్రామానికి బయలుదేరతారు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చిన్నప్పుడు నాకు లీలా అనే స్నేహితురాలుండేది. మీర్పూర్లోని ఆమె అత్తారిల్లు ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉంది. ఆమె దగ్గరికే వెళ్తున్నాం బబ్లీ. కాని ఆమె నన్ను గుర్తుపడుతుందో లేదో భయంగా ఉంది.
చాలా ఏళ్లు గడిచిపోయాయి. తల్లి కూతుర్లిద్దరూ అర్ధరాత్రి వరకు నడుస్తూనే ఉన్నారు. బాగా అలసిపోయాక ఒక పెద్ద రాయి పక్కన పడుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే బబ్లీకి చాలా ఆకలేస్తుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది. అటు చూడు, అక్కడో మామిడి చెట్టుంది. దానికి చాలా మామిడికాయలున్నాయి. వెళ్ళి కొన్ని కోసుకునిరా. బబ్లీ చెట్టెక్కి కొన్ని మామిడికాయలు కోస్తుంది. తమ దగ్గరున్న పాత కత్తితో ఒక మామిడికాయని కోయగానే అది బంగారంగా మారుతుంది. ఇదేంటమ్మా ఇలా ఉంది? దీన్ని చూస్తుంటే అమ్మమ్మిచ్చిన ఈ కత్తిలో ఏదో మాయున్నట్టు అనిపిస్తుందమ్మా. మనకి బంగారం వచ్చింది, కాని మనం ఇక్కడుండటం అంత మంచిది కాదు. మనం మీర్పూర్కి తొందరగా వెళ్ళాలి. బబ్లీ ఆమె తల్లి మీర్పూర్కి చేరుకుని తమ దగ్గరున్న బంగారం అమ్మేస్తారు. తర్వాత ఒక పెద్ద ఇల్లు కొంటారు. బబ్లీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది ఆమె తల్లి. బబ్లీని అత్తవారింటికి పంపించదు. బబ్లీ భర్త ఇల్లరికం వచ్చి వాళ్లతో పాటే ఉంటాడు. ఒకరోజు బబ్లీ తల్లి స్నేహితురాలు లీలా తన పుట్టింటికి వెళ్తున్నప్పుడు బబ్లీ ఆమె తల్లి గురించి ఆ ఊర్లో వాళ్లతో చెప్తుంది. బబ్లీ అత్తయ్య లీల మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఆ రాత్రి తన భర్త అమర్ సింగ్ ఇంటికి రాగానే అతనితో ఇలా అంటుంది. ఏమండి, మీరు మీ చెల్లెలకిచ్చిన పాత కత్తికి ఏవేవో మహిమలున్నాయని విన్నాను. దాంతో ఏ వస్తువును కోసినా అది బంగారంగా మారిపోతుంది. మన దరిద్రం చూడండి, అంత విలువైన కత్తిని మీరు ఆమెకి ఇచ్చేశారు. నువ్వేం బాధపడకు, నేను వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ కత్తిని మన ఇంటికి తీసుకొస్తాను. అమన్ సింగ్ అమ్మ ఇచ్చిన ఆ పాత కత్తి లాంటిదే మరో కత్తిని తయారు చేయిస్తాడు. ఒక ఎలుకను కూడా తన జేబులో వేసుకుంటాడు. తర్వాత బబ్లీ ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు ఇంట్లో బబ్లీ తల్లి ఒంటరిగా ఉంటుంది. బాగున్నావా చెల్లెమ్మా? నేను నీ పట్ల చేసిన దానికి క్షమించమని అడగడానికి వచ్చాను. ఏం పర్వాలేదన్నయ్యా, ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అమన్ సింగ్కి అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్న కత్తి కనిపిస్తుంది. వెంటనే తన జేబులో ఉన్న ఎలుకను బయటికి తీస్తాడు. ఆ సమయంలోనే అమన్ సింగ్ కత్తిని కూడా మార్చేస్తాడు. అరే అరే, ఇదేంటి? నా జేబులోకి ఎలుక ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. బహుశా దారులు ఎక్కడైనా దూరుంటుంది. సరే చెల్లెమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఆ రకంగా అమన్ సింగ్ తన తెలివితేటలతో పాత కత్తిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఆ కత్తి సాయంతో చాలా చాలా బంగారం తయారు చేస్తాడు. చాలా డబ్బు రావడంతో అమన్ సింగ్ కొడుకు చెడిపోతాడు. కొద్ది కాలంలోనే వాళ్లు బాగా ధనవంతులవుతారు. జూదం, తాగటం, తిరగటం, జల్సాలకు అలవాటు పడి విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తాడు. ఒకరోజు వినోద్ ఇంటికొచ్చాక అమన్ సింగ్ అతనితో ఇలా అంటాడు. వినోద్, ఇది ఇంటికొచ్చే టైమేనా? చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఒకసారి నీ పరిస్థితి చూసుకో. ఇంట్లో బంగారం ఇచ్చే కత్తి ఉన్నాక నేను ఖర్చు పెట్టడానికి ఎందుకు భయపడాలి? ఇవ్వు, నాకా కత్తివ్వు. నాకు ఇంకా బంగారం కావాలి. నీకు ఆ కత్తిని నేను ఇవ్వను. రేపటి నుండి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నాన్నగారు, నాతో వాదించకండి. ఆ కత్తి నాకు ఇచ్చేయండి. నేనివ్వను. అమన్ సింగ్, వినోద్ ఇద్దరూ ఆ కత్తి కోసం కలయబడతారు. పొరపాటున ఆ కత్తి వినోద్ కడుపులో గుచ్చుకుంటుంది. కత్తి గుచ్చుకోగానే వినోద్ బంగారంగా మారిపోతాడు. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? ఆ మాయా కత్తితో నేను నా కాళ్లనే నరుక్కున్నానా? నా ఒక్కగానొక్క కొడుకు జీవితం పాడు చేశాను. ఇప్పుడు ఈ ఆస్తి నేనేం చేసుకుంటాను?